పాకిస్తాన్ లో రాజ్యాంగాన్ని మార్చి మరి ఆసిమ్ మునీర్ కి సిడిఎఫ్ పదవిని అయితే కట్టబెట్టారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్. ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇంతవరకు ఎవరికీ ఇవ్వలేదు. ఇంతకు ముందు ఫీల్డ్ మార్షల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫీల్డ్ మార్షల్ కూడా ఇంతకు ముందు ఆయుబ్ ఖాన్ కు మాత్రమే ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఆసిమ్ మునీర్ కి ఇచ్చారు గత సంవత్సరం. ఆ ఫీల్డ్ మార్షల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సిడిఎఫ్ ఇచ్చారు. సిడిఎఫ్ ఎందుకు ఇచ్చారు అంటే ప్రభుత్వాన్ని మార్చకుండా ఉండడం కోసం. ఒకవేళ సిడిఎఫ్ ఇవ్వకపోతే ఆసిమ్ మునీర్ యొక్క పదవి నవంబర్ 29తో అయిపోతుంది. నవంబర్ 29తో అయిపోతే ఆ పదవి అవ్వడానికి ముందే పాకిస్తాన్ సైన్యాన్ని కూడగట్టి మొత్తం ప్రభుత్వాన్ని కూల్చేసి మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ కి ఏ పరిస్థితి పట్టిందో అదే గతి పట్టడానికి ఆ షహబాజ్ షరీఫ్ కి పెద్దగా సమయం పట్టేది కాదు. కానీ మధ్యలో నవాజ్ షరీఫ్ ఇవన్నీ గమనించే ఆసిమ్ మునీర్ ని కంట్రోల్ చేసి పదవంతా నీ చేతిలో ఉంటుంది, పదవి మాత్రమే తమ్ముడి చేతిలో ఉంటుందని అక్కడ నవాజ్ షరీఫ్ తన ప్రైవేట్ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి ఈ యొక్క సమావేశాల్లో ఈ విషయాలన్నీ కూడా నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు పవర్ అయితే పూర్తిగా ఆసిమ్ మునీర్ చేతికి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు సగం ప్రధాని షహబాజ్ షరీఫ్, సగం ప్రధాని ఆసిమ్ మునీర్. ఆసిమ్ మునీర్ ఏ తప్పులు చేసినా సరే ఎటువంటి ప్రాసిక్యూట్ చేయడానికి కూడా అధికారులకి అవకాశం ఉండదు, వాళ్ళకి అనుమతులు ఉండవు. అంటే ప్రధాని కంటే కొంచెం ఎక్కువగానే ఉంటాడు, ఎందుకంటే ఫీల్డ్ మార్షల్ ఉంది, సిడిఎఫ్ ఉంది. ప్రధానికి కేవలం ప్రధాన పదవి మాత్రమే ఉంది. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పదవి షహబాజ్ షరీఫ్దే అయినా మొత్తం నడిపించేదంతా కూడా ఇప్పుడు ఆసిమ్ మునీర్ చేతిలోనే ఉంటుంది. పైగా ఒకేసారి 7 ఏళ్ల కాలానికి ఇప్పుడు త్రివిధ దళాల చీఫ్ అయ్యాడు. అంటే మొత్తం 3 నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ వీటన్నింటికి కూడా చీఫ్ అయ్యాడు. దాని వల్ల ఇప్పుడు మిగతా అధికారులు ఎవరైతే ఉన్నారో నేవీలో, ఎయిర్ ఫోర్స్ లో వీళ్ళకి కూడా ఇప్పుడు మండుతుంది. వీళ్ళు కూడా ఎప్పుడైనా సరే ఎదురు తిరిగే అవకాశాలు ఉంటాయి, ఏమైనా జరగవచ్చు పాకిస్తాన్ లో. ఈ ఆసిమ్ మునీర్ చేతికి వచ్చింది కాబట్టి ఇక పూర్తిగా అంటే ప్రధాని పదవి మాత్రమే రాలేదని చెప్పుకోవాలి, కానీ మొత్తం ఏ ఖర్చు ఎక్కడ పెట్టాలి, ఎంత పెట్టాలి, ఎవడెవడికి ఎంత ఇవ్వాలి, ఏ శాఖకి ఏం కేటాయించాలనేది అంతా కూడా ఆసిమ్ మునీరే చూసుకుంటాడు. ఒకవేళ మధ్యలో షహబాజ్ షరీఫ్ ఏదైనా ఎదురు తిరిగాడంటే మాత్రం ఖచ్చితంగా సైనిక తిరుగుబాటు అయితే ఉంటుంది. ఆ విషయం షహబాజ్ షరీఫ్ కి కూడా తెలుసు. ఇక సిడిఎఫ్ ఇచ్చిన తర్వాత ఇక ఆగడానికి లేదు. రాజ్యాంగాన్ని మార్చి ఇచ్చారంటే పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో మీరే చూడండి.